ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్‌లో అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మన ఛానల్‌ని చూస్తూ ఎంకరేజ్ చేసినందుకు ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ ఆల్. ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే స్కాల్పింగ్ పర్పస్ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ 2 ఇండికేటర్స్ అనేది మన వ్యూవర్స్ అందరికి గూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటరు ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. ఇది ఆఫ్‌కోర్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఓకే. బట్ ఏంటంటే కొద్దిగా కస్టమైజేషన్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ముందుగా మనం చూస్తే ప్రైస్ యాక్షన్ ఈక్విటీ బ్యాంక్ నిఫ్టీ అని ఉంటది. దీంట్లో కొద్దిగా కస్టమైజేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా అన్ని స్టాక్స్ ఒకే చోట చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీని ట్రాక్ చేయొచ్చు. హెవీ వెయిట్, దాని తర్వాత ఈ వెయిట్ అంతా కూడా ఇక్కడ ఆర్డర్ అంతా కూడా ఏంటంటే హెవీ వెయిట్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, ఇండస్ఇండ్, ఏయూ, బ్యాంక్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్. ఇది ఆర్డర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ చూడాల్సిందంటే బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, స్టేట్ బ్యాంక్, కోటాక్, ఇండస్ఇండ్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటిని ఒకే చోట స్కాన్ చేయాలి, ఒకే చోట వాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఇండికేటర్ అనేది హెల్ప్ అవుతది. మనం స్విచ్ అవ్వకుండా అనమాట ఇక్కడ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఇండికేటర్స్ కోడింగ్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రైస్ అంటే మనకు తెలిసిందే. ఫస్ట్ సింబల్ బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ప్రైస్ అంటే మనం చూస్తున్న టయానికి ఏ ప్రైస్‌లో ట్రేడ్ అవుతుందో అది లైవ్ ప్రైస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటది. ఓకే ఫ్రెండ్స్. నో నో ఇష్యూ. ఇక్కడ దాకా క్లియర్‌గా ఉంది. దాని తర్వాత ఆర్ఎస్‌సిలో కలర్ కోడింగ్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్. రెడ్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ అండ్ గ్రీన్ ఇచ్చాం. ఫస్ట్ రెడ్ గురించి మాట్లాడుతున్నాను. అబోవ్ 55 ఉంటే ఈ కోడింగ్ గురించి చెప్తున్నాను. అబోవ్ 55 ఉంటే గ్రీన్ కలర్ అనేది వస్తది ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత మనకి బిలో 40 ఉందనుకోండి ఫ్రెండ్స్. ఏది ఆర్ఎస్ఐ వాల్యూ మనకేమవుద్దంటే రెడ్ కలర్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి క్లారిటీ ఉంది ఇండికేటర్ ఎలా ఈ కలర్స్ అనేది ఫార్మ్ చేస్తదని జెప్పేసి. దాని తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇండికేటరు టూ ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్, టీఎస్ఐ అంటాం. దీన్నేం చేశానంటే జీరో లైన్ పైన క్రాస్ ఓవర్ జరిగి ట్రేడింగ్ జరుగుతుంటే ఇది పాజిటివ్ అనమాట జనరల్‌గా. అందుకని ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా టీఎస్ఐలో. అది అబోవ్ 0, 1 ఉన్న, 2 ఉన్న గ్రీన్ కలర్ ఇస్తది. అదేవిధంగా జీరో లైన్ కింద ఈ సిగ్నల్ అనేది వచ్చిందంటే నెగెటివ్‌గా ఇది తీసుకొని రెడ్ కలర్ అనేది ఫెయింట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏయూ బ్యాంక్ చూసుకుంటే -8.24 ఉంది. సో ఆబ్వియస్‌గా మైనస్ ఉంది కాబట్టి ఇదేమైందంటే రెడ్ కలర్ అనేది చూపించడం జరిగింది. సో దాన్ని ఒకసారి చార్ట్ మీద కూడా చూద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఏడీఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకున్నామంటే ఫ్రెండ్స్, ఏడీఎక్స్‌లో ఓన్లీ బ్లూ కలర్ అండ్ గ్రే కలరే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అబోవ్ 25 ట్రేడ్ అవుతుందనుకోండి, ఏడీఎక్స్ ఇది యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. అంటే స్ట్రెంత్ అనేది రైజ్ అవుతుందనమాట. స్ట్రెంత్ రైజ్ అవుతుంది కాబట్టి జనరల్‌గా దీన్నేంటంటే బ్లూ కలర్ అనేది ఫెయింట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఎప్పుడైతే బిలో 25 అనేది ట్రేడ్ అవుతదో మనకి ఇదేంటంటే గ్రే కలర్ అనేది పెయింట్ చేయడం అనేది జరుగుతుంది. హోప్ ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ చూసుకున్నాం లాస్ట్‌ది. ఇదేంటంటే జనరల్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు సూపర్ ట్రెండ్ తెలుసు కదా మనకి ఇండికేటరు. ఇట్లా ప్రైసు ఇలా వెళ్తూ ఉంది. సూపర్ ట్రెండ్ పాజిటివ్‌గా వస్తే మనకి అప్ సైడ్ ఇస్తది. అదేవిధంగా క్రాస్ డౌన్ సైడ్ అయిందంటే మనకి రెడ్ కలర్ అనేది అండ్ నెక్స్ట్ డౌన్ అని చెప్పటం కూడా జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మొత్తం కూడా ఏంటంటే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మొన్న లైవ్‌లో అడిగారు కొంతమంది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చని. ఒకవేళ మీరు 15 మినిట్స్ యూజ్ చేసుకుంటున్నా సరే, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇవి అకార్డింగ్ టు ద 15 మినిట్స్ అనేవి చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది చూద్దాం. చూస్తే మనకి 56.72 ఉంది. టీఎస్ఐ వచ్చేసరికి మనకి 21.49 ఉంది. అండ్ ఏడీఎక్స్ వచ్చేసరికి మనకి 26.9 ఉంది. అండ్ సూపర్ ట్రెండ్ ఆబ్వియస్‌గా అప్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని 15 మినిట్స్‌కి మారుద్దాం. దీని వాల్యూస్ మారుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే. బ్యాక్ టెస్ట్ అనుకోవచ్చు. కొద్దిగా టైం పడతది మీరు స్విచ్ అయినప్పుడు. అండ్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి, ఆర్ఎస్ఐ ప్రీవియస్‌గా 56.72 ఉంది. బట్ ఇప్పుడు 63.79 ఉంది. ఆబ్వియస్‌గా ఆర్ఎస్ఐ అనేది చేంజ్ అయింది. అండ్ టీఎస్ఐ మనకి 27.4 ఉంది. ఇక్కడొచ్చేసరికి 27.49 ఉంది. ఏడీఎక్స్ 29.3 ఉంది. ఇక్కడొచ్చేసరికి 26.9 ఉంది. సూపర్ ట్రెండ్ అప్ ఉంది. ఆఫ్‌కోర్స్ 15 మినిట్స్‌లో కూడా మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకేంటంటే రెండిట్లో అంటే 1 మినిట్‌లో అప్ ఉంది. అండ్ 15 మినిట్స్‌లో కూడా అప్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్.
సో, ఆల్ టుగెదర్ ఏంటంటే ఎనీ టైమ్ ఫ్రేమ్‌లో మనం స్విచ్ అయినా దానికి అకార్డింగ్ ఏంటంటే ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్టాక్స్ అనేది ఫస్ట్ ఇనిషియేట్ చేసాము. ఎందుకంటే ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేయటానికి ఈజీగా ఉంటది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇనీషియల్‌గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఇవ్వటం జరిగింది. సో, ఫ్రెండ్స్ కొంచెం బ్రాడర్ పిక్చర్‌లోకెళ్ళాలి. నేను ఇంకొంచెం ట్రాక్ చేయాలి నిఫ్టీని గూడా అంటే దానికోసం ఏం చేసామంటే రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సి, ఇన్ఫోసిస్ కెన్ సీఎన్ఎక్స్ ఫైనాన్స్ ఇక్కడ దాకా ఇచ్చాం. హెవీ వెయిట్స్ రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సి, ఇన్ఫీ ఈ 3 స్టాక్స్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇవి వచ్చేసరికి ఫ్రెండ్స్ హెవీ వెయిట్స్ అనమాట నిఫ్టీలో. దట్ ఈస్ ద రీజన్ ఈ 3 స్టాక్స్ యాడ్ చేశాను. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే మన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. లైక్ ఏంటంటే ఫైనాన్స్ సెక్టార్‌ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఐటీ సెక్టార్‌ని, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆటో, హెల్త్ కేర్, కన్జంప్షన్, రియాలిటీ, మెటల్, ఇన్ఫ్రా, కమోడిటీస్, గోల్డ్ అన్నీ గూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకే చోట ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటది. ఓకే. బట్ ఓవర్ అనాలిసిస్ అనేది పారాలిసిస్ గాబట్టి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు నేనైతే ఇక్కడ ఏవైతే టాప్‌లో ఉన్నాయో అప్ టు ఏంటంటే నిఫ్టీ దాకా అనమాట. మనకి హెచ్‌డీఎఫ్‌సి అండ్ నిఫ్టీ. నిఫ్టీని ట్రాక్ చేయాలి గదా! ఈ మొత్తం కూడా ట్రాక్ చేయటం అనేది జరిగిపోతుందనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో, దాని యొక్క ఆర్ఎస్ఐ వాల్యూస్ పాజిటివ్‌గా ఉన్నాయా? లేకపోతే టీఎస్ఐ ఎలా ఉంది? అండ్ ఏడీఎక్స్ ఎలా ఉంది? సూపర్ ట్రెండ్ ఎలా ఉంది? అని జెప్పేసి మొత్తం గూడా ఒకే చోట మనం ఏంటంటే జస్ట్ ఒక గ్లాన్స్ అనమాట. ఇట్స్ నాట్ యాన్ ఇండికేటర్ అగైన్ దాన్ని బట్టి మనం బయింగ్, సెల్లింగ్ అనేది డిసైడ్ చేయం. బట్ ఓవరాల్‌గా స్ట్రెంత్ ఎలా ఉంది? అండ్ అన్నిటిని ఒకే చోట స్కాన్ జేయాలి. లేకపోతే నిఫ్టీ పాజిటివ్‌గా ఉందా లేదా? ఇవన్నీ గూడా చూడటం కోసం ఇండికేటర్ అనేది హెల్ప్ అవుతది ఫ్రెండ్స్. సో, ప్రస్తుతానికేంటంటే ఈ ఇండికేటర్ అనేది లింకు నేను టెలిగ్రామ్‌లో షేర్ జేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో, అక్కడి నుంచి మీరు దీన్ని ట్రేడింగ్ వ్యూ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. లిమిటెడ్ వెర్షన్ ఇది. దాని తర్వాత ఈ ఇండికేటర్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. నేనేదైతే పంపిస్తానో లింకు అది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా దాని మీద యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఆహ్, ఇక్కడికెళ్ళి ఇండికేటర్స్‌లో ఫేవరెట్ ఇండికేటర్స్ లాగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఫేవరెట్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పెట్టుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్? యాహ్! దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఇండికేటర్ ఉంది. ఆహ్, ప్రైస్ యాక్షన్ ప్రో అనేది. ఇది సపోజ్ ఈ ఫస్ట్ ఇండికేటర్ అయితే బ్యాంక్ నిఫ్టీ అర్థమైందనుకుంటున్నాను. యాహ్! ఇదొచ్చేసరికి ఫ్రెండ్స్ స్కాల్పింగ్ పర్పస్ అనేది యుటిలైజ్ చేసుకోవచ్చు. మనకి ఇదేంటంటే సిగ్నల్స్ ఇస్తా ఉంటది. బయింగ్, సెల్లింగ్ అని జెప్పేసి. ఓకేనా? స్కాల్ప్. బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క ఇండికేటర్ గూడా 100% అనేది వర్కౌట్ కాదు. సో, మనకేంటంటే జస్ట్ స్కాల్ప్ చేయాలి. ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఐ మీన్ సిగ్నల్స్ బేస్ చేసుకొని అనుకున్నప్పుడు ఇండికేటర్ అనేది హెల్ప్ అవుతది ఫ్రెండ్స్. ఓకే. బట్ ఐయామ్ టెల్లింగ్ దట్ ఎవరైతే ఈ ఇండికేటర్ అనేది చూస్తున్నారో అవాయిడ్ చేయండి ఇండికేటర్స్ అనేది బ్లైండ్‌గా ఫాలో అవ్వటం. దానికేదైనా రిఫరెన్స్ అనేది యాడ్ జేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ జేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లైండ్‌గా మీరు ఈ ఫాలో అయ్యి అమౌంట్ అనేది పోగొట్టుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మార్కెట్‌లో సైడ్ వేస్ ఉన్నప్పుడు ప్రతి ఇండికేటర్ గూడా ఏంటంటే ఫాల్స్ సిగ్నల్స్ అనేది ఇస్తది. మార్కెట్ ట్రెండీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ప్రతిది గూడా వర్కౌట్ అవుతది. ఓకే. దయచేసి వినండి దీన్ని. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గ్యాప్ అప్ అయింది ఇనీషియల్‌గా. ఇక్కడ బయింగ్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడి దాకా మనకు సెల్లింగ్ సిగ్నల్ ఇవ్వలేదు. బట్ సైడ్ వేస్‌లో ఏంటంటే మనకు రాంగ్ సిగ్నల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను సిగ్నల్స్‌ని అప్డేట్ చేయటం, షేర్ చేయటం అవాయిడ్ చేస్తాను. బట్ స్టిల్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తదనే ఉద్దేశ్యంతో మాత్రమే ఇవి షేర్ చేస్తున్నాను. మీరు బేస్ చేసుకొని దీన్ని డైరెక్ట్‌గా మాత్రం ట్రేడింగ్ అనేది చేయొద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఎనీహౌ ఈ 2 ఇండికేటర్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇవి నేను కొంచెం కస్టమైజేషన్ చేశాను ఫ్రెండ్స్. ఓకే. సో, డెఫినిట్‌గా హెల్ప్ అయితే మీరు యాడ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయిందనుకుంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అయితే నన్ను ఎంకరేజ్ చేయండి. డెఫినిట్‌గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నో హైడ్ అండ్ సీక్ జాబ్ ఓవర్ హియర్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సెషన్ దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థాంక్ యూ.